ఆంధ్రప్రదేశ్ వేదికగా దేవాలయ సంరక్షణ మహోద్యమం మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర హైందవ శంఖారావం విజయవంతమైంది. హైందవ డిక్లరేషన్ ప్రకటించింది విశ్వ హిందూ పరిషత్. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసింది. ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్పి నేతలు. అలాగే హిందూ పండుగలపై ఆర్థిక భారం మోపొద్దన్నారు. శోభాయాత్రలపై ఆంక్షలు విధించకూడదని ప్రభుత్వాలకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాలు స్వచ్ఛంగా ఉండాలని డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేతలు. ఆలయాల్లో అన్య మతస్థులను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకుండా దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం. హిందూ దేవీ దేవతల ఊరేగింపులు, శోభాయాత్రల యొక్క మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలను విధించరాదు. దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి. హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంలో శ్రద్ధాభక్తులు కలిగి హిందూ ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి.